ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ కిచెన్ లో? వండుతా ఉంటేనే కమ్మటి వాసన వస్తుండదురా. ఈ దొంగ సచ్చినోళ్ళు నిజంగానే బాగా వండేటట్టున్నారు. వాసన చూస్తుంటే బ్రహ్మాండంగా వస్తోంది. అవును, ఇంతకీ వీళ్ళు ఏం వంట వండేస్తున్నారు? ఈ రోజు అమ్మ మన చేతి వంట తిందంటే దిమ్మ తిరిగిపోవాలా. మన పిల్లలు మనల్ని ఎంత హేళనగా చూశారు. మన తిండి లేని పిచ్చకాయలను చూసినట్టు చూసే ఫ్రైడ్ రైస్లు, చపాతీలు, నూడిల్స్ తింటారా? ఇప్పుడు తిన్నా వాళ్ళ ముందు. కానీ కానీ అన్నా నువ్వు అమ్మా, వీళ్ళు అన్నంత పని చేసేటట్టున్నారు. ఏయ్, మీరిక్కడ రూమ్ లో కూర్చొని ఈకలో పక్కపక్కలో పడుతుండారు. అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి. కొంప తీసి మా మొగుళ్ళు కిచెన్ లోకి దూరారా? అమ్మో, అసలే నా మొగుడికి వంట చేయడం రాదు. మొత్తం కొంప తగల పెడతాడో ఏమో. అయ్యో నా మొగుడా. కూర్చో. కొంపలు అంటిస్తున్నారు అంటే మొత్తం కొంప తగలెడుతున్నారని కాదు, నీ కొంప ముంచబోతున్నారని. నా మొగుడేం అలా చెయ్యడు. ఇది చూడు, ఇప్పుడు కూడా మొగుడినే వెనకేసుకొస్తోంది. అసలు విషయం ఏంటో వింటుందా? అసలు నీ గోలేందమ్మా? నువ్వెందుకు వేడి నీళ్లు కాలు మీద పోసుకున్నట్టు తైతక్కలాడుతున్నావు? అవునే, వీళ్ల కొంపలు గొల్లైపోతుంటే కాళ్ళు చేతులు తిన్నగా ఎట్లుంటాయి? కాళ్ళు చేతులు ఆటంలా. అసలు విషయం చెప్పు పార్టీ. అక్కడ వాళ్ళు ముగ్గురు వంట వండుకుంటున్నారు. వాళ్ళకసలు వేడి నీళ్ళు పెట్టేది కూడా చేత కాదు, వంట వండుతున్నారా? లేదే, బ్రహ్మాండంగా వండేస్తున్నారు. అక్కడికెళ్తే ఆ వాసనకే నా నోట్లో నీళ్లు ఊరినాయి. పోనీలే, పాపం ఆ పెద్దావిడ చేత్తో చేసిన చిమిడిపోయిన అన్నం తింటూ కష్టపడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళైనా వండుకుని తినగలుగుతున్నారు. ఆహా, ఏం జాలి చూపిస్తున్నావే. ఏ సెల్వి, అసలు వీళ్ళు కొంచెమైనా అర్థం అవుతుందా? ఇప్పుడు వాళ్ళు వంట వండుకుంటుంటే నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. ఉసే ముద్దు, ముందు మొగుడు పెళ్ళానికి ఎక్కడ దాసోహం అవుతాడు? తిండి దగ్గర. నోటికి రుచిగా వండి పెట్టి ప్రేమగా వడ్డిస్తే చాలు, జీవితాంతం కుక్క పిల్లలా పడుంటాడు. పెళ్ళాం చేసే పనులన్నీ మొగుడే చేసేసాడంటే ఇంకా పెళ్ళానికేం విలువ ఉంటుంది? వంటిల్లు ఆడాళ్ల రాజ్యం. అది గాని మగాళ్ల చేతికెళ్ళిందా ఆడదానికి విలువ ఉండదు, అస్సలు పట్టించుకోరు. వాళ్ళు వంట మాత్రం వండేశారనుకో, మీరెప్పుడైనా సరదాగా అలిగి వంట వండనని బెదిరించడానికి కూడా లేదు. అవును పాటి, నువ్వు చెప్పింది కరెక్టే. నా మొగుడు ఎన్ని గొడవలు పడ్డా తిండి కాడికొచ్చేసరికి బతిమిలాడుకొని నాలుక పోగొడతాడు. నేను చెప్పేది అదే. ఇప్పుడెళ్ళి ఆ వంటల్ని ఎలా సర్వనాశనం చెయ్యాలో చెయ్యండి. వంటలు బాగుంటే మీ కాపురాలు నాశనమైపోతాయి. వంట కాపురమా? కాపురమే. అయితే పొండి మరి. ఆగరా ఇటీ కొట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బా, రేపు పొద్దురా అద్దరిపోయిందిరా. రసం కూడా పప్పెట్టే ఉన్నది. అమ్మ అతరు కుట్టా ఉన్నా. అవునా, బాగుంది కదా? బ్రహ్మాండంగా ఉందా? నువ్వు బాగొచ్చింది కదరా? ఫుల్గా చెమటలు పట్టి ఉండదు. పోయి ఫ్రెష్ అప్ వచ్చి వడ్డీ చూద్దాం. అట్నే అన్నా. రే రారా రా. మూతట్నీరా. పార్టీ అనవసరంగా భయపడిపోయింది, కానీ వీళ్లే వండుంటారు అంత గొప్పగా. చూడవే,
ఏంటి మన సాంబార్కే పోటీ అయి పప్పు? అవునే, నువ్వు కూడా చూడు. ఏది? మ్మ్. ఏ నాకు కూడా మ్మ్. ఆ! అబ్బా భలే ఉండదు పప్పు. ఇట అయ్యి కొంచెం నాకు. ఏ ఆ, రసము. ఆహా. పుల్ల పుల్లగా భలే ఉండదు. ఇదిగో ఈ రసం తీసి పెట్టు. ఇదేంది మజ్జిగ పులుసు? ఆ? ఆ! పురి మజ్జిగ పులుసు కూడా అమృతంలాగా చేశారు. ఇప్పుడు ఈ వంట ఇలాగే ఉంటే ఇంకంతే సంగతులు. అన్న సంగతి చూడు. అబ్బో, అరెరే! అన్నం కూడా బాగా వండారు. లాభం లేదు. ఇప్పుడు ఏం చేద్దామే? ఆహా, ఇలా కమ్మగా సుష్టుగా భోంచేసిన తర్వాత ఒక పాట అందుకుంటే భలే ఉంటదే. అమ్మా నీకు పాటలు పాడడం కూడా వచ్చా? కర్మ, అదెందుకు అడుగుతావులే? వేలం పాట పాడినట్టు ఒక్కో పాటని 3-5 సార్లు పాడుతూ ఉంటుంది. అవునవును, పొద్దున్నే లేవగానే కాలు భూమి మీద పెట్టినప్పటి నుంచి ఒక పాట అందుకుంటుంది. వంటింట్లో ఒక పాట, పూజగదిలో ఒక పాట, కూర్చుంటే పాట, నుంచుంటే పాట. ఈవిడికి ఎస్ జానకి అని ఫీలింగ్. ఏయ్, నా పాటలు వింటే గాని నిద్రపోయేవాళ్ళు కాదు మీరు. ఇప్పుడు నా పాటను ఎగతాళి చేస్తున్నారా? అయినా నాతో పాడగలరా మీరు? నీకంటే బాగానే మేం పాడతాం. అవునా? సరే చూద్దామా? చూద్దాం. అవును పాటి, నీ కూతురు మనవరాలు పాటల పోటీ అంటున్నారు. ఇంతకీ నీ సంగతి ఏంటి? నువ్వెవరికి సపోర్టు? నేనెందుకు ఒకరికి సపోర్ట్ చేయాలి? నేను కూడా పాడతాను. అది లెక్క. అయితే నేను కూడా పాడతా. పాటలు పాడుతూ ఆకు ఒక్క వేసుకుందాం, ఆ కిక్కే వేరు. అమ్మా ఎస్ జానకి, ముందు నువ్వు మొదలు పెట్టు. అంత్యాక్షరి అయితే. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా కూడా మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. డా 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 డా. నేనా? డాడా. డమ్మారే డమ్మా 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 డమ్ డమ్, డమ్మారే డమ్మా 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 డమ్ డమ్. నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్. చీకట్లో నేనే గాని చేతుల్లో చిక్కానంటే డమ్మారే 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 డమ్మారే
కత్తి బాబు మెత్తని కత్తి బాబు అత్తిలి సత్తి బాబు భలే భలే మగడిపోయి బంగారు నా సామి ఓయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆనని దాననోయ్ భలే భలే మగడిపోయి బంగారు నా సామి ఓయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆనని దాననోయ్ యా 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 అమ్మా యాతో పాడు. యా 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 పాటి యా 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 ఆ, యా 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 మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. యా 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 యమా 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 సున్నుండా తీసుకో యమా 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 సిగ్గుపడక తీసుకో సున్నుండా తీసుకో ఓ బావా సిగ్గుపడకుండా తీసుకో నా బావా సున్నుండా ఇచ్చుకో ఓ బావా ఇచ్చి నా గుండె పుచ్చుకో నా బావా యమా 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 సున్నుండా తీసుకో ఓ బావా సిగ్గుపడకుండా తీసుకో నా బావా ఎవరికి కావాలి సున్నుండా? ఎవరికి కావాలి? అయ్యో, పాడండి పాడండి. ఈ అరవ సామ్రాజ్యం ఆటపాటలతో బాగా నిండుగా ఉన్నాయి. ఈ ఆషాఢమో మీకెంత కలిసి వచ్చింది, నాకేమో తల ప్రాణం తోకొచ్చిండది. ఆషాఢం అయిపోని చెప్తా మీ సంగతే. నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది Don't care. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ. రే చిన్నడా, చూసిన వరవాళ్ళ పాటలు ఆర్డినరీ భోజనానికే వాళ్ళు ఆకు ఒక్క వేసుకుని పాటలు పాడుతుండారు. హ, మనం ఇప్పుడు స్పెషల్ భోజనం తినబోతున్నాం. పైగా గాజులు దొడుక్కున్న చేతులతో వండిన వంట కాదు, హ, మనం మగాళ్ళం వండింది. నల్ల బియ్యం పాకం. మన తిండికి మనం కార కిల్లి వేసుకోవాలా. తాంబూలం రెడీ చేయండిరా. అవునవును, తిన్న వెంటనే వేసుకోవాలా. నేనైతే 4 కారకిల్లు వేసుకునే 4 ఎర్రగా చేసుకునే కాళ్ళకేళ్ళు మాదిరిగా ఇట్లా చూపించి పాడతా. ఆ, కూర్చుంటేనే వాసన గుమగుమలాడిపోతుందా. మరే మన వంట మజాక. తిన్నా గాని తెలీదురా మీకు. ఏంటి జాలి చూపిస్తున్నావు? పాపం పాటే పాపమా? నోరు తెరిస్తే మూతి మీద కొడతా. గమ్మన కూర్చో. అమ్మో రండి మా, భోజనాలు రెడీ అయిపోయినాయి. వస్తున్నా. రే అవ్వ చూడరా, గుమ్మడికాయ దొల్లినట్టు ఏంద్రా నేను గుమ్మడికాయనా? అవునులే, నీకు గుమ్మడికాయకి పోలికిందే. గుమ్మడికాయ లారీ లెక్క ఉంటే సరే సరేలే కూసో తిందుగాని. వంట ఉండమంటే వండలేదు, మేము చూడు అదిరిపోయేటట్టు ఉన్నామా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా కొడుకులు స్వయంగా వండారంట. ఈ రోజు మీ చేత్తో వండిన వంట తింటే నాకు స్వర్గం కనిపిస్తుంది. కనిపిస్తుంది కనిపిస్తుంది అత్తా, నీకు స్వర్గం కనిపిస్తుంది. రేయ్ అదితి, ఆ, అవో దా ప్లేట్ పెట్టు. ఫస్ట్ నీకే. రే ఏంద్రా అన్నం ఎర్రగా ఉంది, రక్తం కూడలాగా? మనం అన్నం ఉన్నప్పుడు తెల్లగానే ఉండేది కదా.
ఇప్పుడేంది ఎర్రగైపోయినదే? నో, మామూలుగా వీళ్ళందరూ వండితే తెల్లగా ఉంటది, మనం వండితే చూడు అన్నం ఎర్రగా ఉండదు. మనదంతా టెక్నికల్ వంట. మన దగ్గర ఉండే టాలెంట్ టెక్నికల్ వంట ఎవరి దగ్గర ఉంటదనా? అవో నువ్వు తినో, బ్రహ్మాండంగా ఉంటది. చిన్న మాట, ఏంద్రా? మేము వంటలు బ్రహ్మాండంగా వండామని అనుకుంటా ఉన్నాం, కానీ మీకు రుచిస్తుందో లేదో. బాగున్నా బాగాలేకపోయినా లొట్టలు వేసుకుంటూ ఆనందంగా తినాలా. అవతల వాళ్ళు చూస్తూ ఉండారు. నువ్వు వంట బాగాలేదని తిట్టినావనుకో, మా పరుగు పోతే వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు నవ్వినారంటే మయసభలో దుర్యోధనుడి కంటే ఎక్కువ అవమానం అవుద్ది. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, తిట్టకుండా తిను. తిట్టడమేంద్రా? మిమ్మల్ని పొగుడుతాదంట, సరేనా? థ్యాంక్స్ అమ్మా. తినండి తినండి. అబ్బో అన్నపూర్ణమ్మ తల్లి, పాపం పెద్దావిడికి తినకముందే అర్థమైపోయింది అనుకుంటా. దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఊరుకోండి. తినరా? ఏంద్రా? తినండి. ఏంటమ్మా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయా? ఇది కన్నెళ్ళు కాబరా, ఆనంద బాష్పాలు. నా కొడుకులు వంట వంట. తినమ్మా ప్లీజ్, పడిపోతామ్మా, తినమ్మా. పెద్దోడా చూసినావురా, మనం ఈడు ఆకలితో చచ్చిపోతా ఉంటే ఈడు ఏడో దొంగతనంగా తినేసి వచ్చుండట్టున్నారా. ఎంత పెద్దగా తింటున్నాడు చూడు. రే, ఇవి తిన్న తేన్పులు కాదురా, ఆకలి తేన్పులు. చచ్చిపోతా ఉన్నాను రా. నువ్వైతే ఇప్పుడే చచ్చిపోతుండవు. నేను చచ్చిపోయి 24 గంటలు అవుతుంది. నా ఆత్మ ఆకలితో లంగనకలాడుతూ ఉండదు. నా వల్ల కావట్లేదు రస్తా. రే, నువ్వు చచ్చి 24 గంటలు అయినదే. నేను చచ్చిపోయి ఆల్రెడీ నాకు దినం కూడా పెట్టినారు. ఆ దినం కూడా తింటాను. అంత ఆకలికి ఉండదురా బాబు. మనం వండినప్పుడు బానే ఉంది కదరా, కూర్చునేటప్పటికి ఎట్రా ఇట గొడ్డు కారం అయిపోయినదే. మనం వండేటప్పుడు ఊరికే అట్ట 2 చుక్కలు చేతి మీద వేసుకుని నాకు చూసినాం. అప్పుడు మనకు తెలియలే. మనకు మితం తెలియకుండా ఉప్పగరాలు బాగా వేసేసినట్టుండవు అమ్మని. అబ్బా, ఆ మొత్తం గుడి కనుక తినుంటే నిజంగానే చచ్చిపోయి ఉంటావురా. దీంట్లో ఏదో కుట్ర ఉండదన్నా. అందులో కుట్రాడు ఉండదురా, మొత్తం గొడ్డుకారం అయితేను. నో, వీడు చెప్పేది కూడా కరెక్టే అన్నా. ఆ లేడీ దండుపాల్యం బ్యాచ్ మన మీద పగ తీర్చుకునేదానికి అన్నంలో ఏదో కలిపేసి ఉంటారు. కూరల్లో కూడా వాళ్లే గొడ్డు కారం కలిపేసి ఉంటారు. అవునా? ఇదంతా ఆళ్ళ పని అయ్యి ఉంటుందా? మనం తిండి తినేకుండా చేసేదానికే ఇదంతా చేసుంటారు. చచ్చా, మన పిల్లలు మంచోళ్ళరా, వాళ్ళు అట్లా పాడు పని చేసుకుంటా. చూసినవరా నడిపుడా, ఆకలితో చచ్చిపోతా ఉండా కూడా పిల్లల్ని వెనకేసుకొస్తా ఉండదు. నేను మీ పిల్లలు కూడా సర్టిఫికేట్ ఇచ్చిన. నో, అన్ని సమయాల్లో ఈ ఆడపిల్లకాయల్ని నమ్మేదానికి లేదు. ఖచ్చితంగా వాళ్ల పని అయి ఉంటది. సరేరా, వాళ్ళ పని అయినా కూడా ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంది? బలైపోయాం కదా. దీనికి మనం కూడా ప్రతీకారం తీర్చుకోవాలా. ఆళ్ళ కూరలో కూడా ఉప్పు కారం వేసా మనలాగే ఆళ్ళు కూడా తినేటట్టు చెయ్యాలా. రేయ్, మనం పగా ప్రతీకారం తీర్చుకోవాలంటే ముందు ఇక్కడి నుంచి బయటపడాలరా. ఇప్పటికే తిండి లేక చచ్చిపోతా ఉన్నాం. ఈ ఆకలితో పొద్దురు దాకా బతుకుతాను గ్యారంటీలే. తిందామంటే ఇంట్లో ఒక అరటిపండు కూడా లే. ఒక్కొక్కరి ఇంట్లో ఫ్రూట్స్ స్వీట్స్ ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటారు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ నో బీరువాలాగా వాడుతుంటారు. మన ఫ్రిడ్జ్లో ఏమి పెట్టరు.
అమ్మ పీనస్తంతో చచ్చిపోతుండం. అవునన్నా, పేరుకి మనం కోటీశ్వరులంగానే కొన్ని విషయాల్లో మనకు అన్యాయమే జరుగుతున్నది. తృప్తిగా దర్జాగా బతికేదానికెళ్ళా ఏందో అమ్మ. రే అమ్మని తర్వాత తీరిగ్గా తిట్టుకుందరు కానీ ముందు ఆకలికి మంది ఏమైనా ఉంటే చెప్పండి రా. కడుపులో ఎలకలు పరిగెడుతుండే. ఏంద్రా కడుపులో ఎలకలు పరిగెడతా ఉన్నారా? అమ్మా ఇదే మాట నాయనంటే అమ్మే మాటతో తెలిసిన. ఒంటింటి బయట గండు పిల్లి ఉంటది, ఆ పిల్లిని తీసుకుని మింగి కడుపులో ఎలకలను అన్ని తినేస్తది అంటది. పో నువ్వు కూడా పోయే పిల్లిని తినే. గమనే ఉన్నానరా మీరు. మీకు మన వంటింటి కాడికి పిల్లులు కాదు కదా, ఎలుకలు కూడా రావు. అయినా మనం ఎంత గొప్పగా వండేస్తున్నామని వస్తే ఎప్పుడు చూసినా ఉప్మా చప్పుడు కూడా పచ్చడి మెతుకులు. అబ్బా ఆకలి రసామే. నాకు ఐడియా వచ్చినదా? రే ఇప్పుడు ఐడియాలు ఇస్తే ఆకలి తీరదురా. తిండి దొరికే మార్గం చూపించండి రా. అదే చెప్తా ఉన్నాను రా. ఇందాక అన్నారు కదా మీరు పిల్లనే, ఇప్పుడు మనం కూడా దొంగ పిల్లగా వంటింట్లోకి దూరతాం. ఇప్పుడు వంటింట్లో దూరితే ఏముంటదిరా? నో, వాళ్ళు వంట వండేటప్పుడే వేళగాని వేళల్లో అతిథులు వస్తారని వాళ్ళ ఇంట్లో ఒకరికో ఇద్దరికో ఎక్స్ట్రా వండే అలవాటు ఉంది. ఎంతో కొంత మిగిలి ఉంటది. పోయి తలా కొంచెం తినేసి కడుపు మంట చల్లార్చుకుందాం. అట్నా అయితే దొంగ పిల్లి మాదిరిగా వంటింట్లోకి పోతాం. ఏమంటావు? అట్నే